Hello friends, welcome back to my YouTube channel Discover the World Solo Traveler. సో ఈరోజు మనమైతే షిమ్లాలో అయితే ఉన్నాము. ఈరోజు మన మనసుని ఆకట్టుకునే అందమైన ప్రదేశం అదే పర్వతాల రాణి షిమ్లా గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో షిమ్లా ట్రిప్కు సంబంధించిన అన్ని వివరాలు నేనైతే మీకైతే చెప్తాను. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ ప్లేసెస్ని చూసుకోవాలి, అదేవిధంగా టోటల్ అమౌంట్ స్పెండింగ్స్ అనేది ఎంత ఉంటుంది అని ప్రతి ఒక్క విషయం మీకైతే క్లారిటీగా నేనైతే చెప్తాను. సో ఈ వీడియోని మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. సో అసలు ఈ షిమ్లా అనేది ఎందుకు విజిట్ చేయాలని అంటే, సో షిమ్లా అనేది ఒక ఎత్తైన హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. సో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చూడముచ్చటైన పచ్చని లోయలు, మంచుతో కప్పబడిన కొండలు మరియు ఇంకా బ్యూటిఫుల్ కట్టడాలు షిమ్లాకును పర్యాటకులకు ఒక మంచి గమ్యస్థానంగా మార్చుతాయి. సో ఈ షిమ్లాని ఏ టైంలో విజిట్ చేయాలి అంటే, సో వేసవి కాలంలో అయితే విజిట్ చేయొచ్చు. ఈ టైంలో టెంపరేచర్ అనేది 15 to 30 degrees వరకు అయితే ఉంటుంది. సో ఈ సమయంలో పచ్చదనం మరియు చల్లని వాతావరణం అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎండని తప్పించుకోవాలని అనుకుంటారో ఆ టైంలో ఈ షిమ్లాని అయితే విజిట్ చేయొచ్చు. ఇంకా శీతాకాలం, సో శీతాకాలంలో ఇక్కడైతే మంచుతో ఆడుకోవాలనుకునే వారికి ఒక చాలా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఈ సమయంలో ఇక్కడ టెంపరేచర్ అనేది -2 degrees నుంచి 8 degrees వరకు అయితే ఉంటుంది. మరియు ఇక్కడ మంచు కూడా కురుస్తుంది. ఇంకా రైనీ సీజన్, ఈ సమయంలో వర్షాలు కురుస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ల్యాండ్ స్లైడ్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి చాలా ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. సో షిమ్లాకి మనం ఎలా చేరుకోవాలనేది అయితే చూస్తాము. సో షిమ్లా నుంచి దగ్గరలో ఒక విమానాశ్రయం అయితే ఉంది. అక్కడ నుండి షిమ్లాకు ట్యాక్సీ లేదా బస్సు ద్వారా అయితే చేరుకోవచ్చు. సో ఒకవేళ మీరు ట్రైన్ నుంచి రావాలనుకుంటే కాల్కా నుండి షిమ్లా వరకు నడిచే టాయ్ ట్రైన్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుందన్నమాట. సో ఈ రైలు ప్రయాణం హిమాలయాల అందాలను చూపిస్తుంది మనకైతే. సో రోడ్డు మార్గం గుండా అయితే మనం కూడా రావచ్చు. ఢిల్లీ లేదా చండీగఢ్ నుంచి మనమైతే ఇక్కడికి హ్యాపీగా షిమ్లాకు బస్సు సర్వీసెస్ కూడా ఉంటాయి. చండీగఢ్ నుంచి హ్యాపీగా బస్సులో కూడా అయితే వచ్చేయచ్చు. సో ఇక్కడ షిమ్లాలో మెయిన్గా చూడవలసిన ప్రదేశాలు ఏంటి అంటే మాల్ రోడ్. సో షిమ్లాకు వచ్చిన వారు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఇది. సో ఇప్పుడు మీరు చూస్తుండేదే మాల్ రోడ్. ఇక్కడ షాపింగ్, రెస్టారెంట్లు మరియు ఇతర కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు అనమాట. సో ఇక్కడ షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. సో తినేవాళ్ళు తినచ్చు. సో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. చాలా ఓల్డ్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో హిమాలయన్ ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు. హిమాచల్ ట్రెడిషనల్ ఫుడ్ అనేది కూడా ట్రై చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చి ది రిడ్జ్. మాల్ రోడ్ పక్కనే ఉంటుంది. సో ముందరైతే మనం చూసాం కదా రిడ్జ్. సో ఈ రిడ్జ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ చాలా అందమైన పర్వతాలు చూస్తూ ఫోటోలు తీసుకోవచ్చు రిడ్జ్లో. దాని తర్వాత జాకు టెంపుల్. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక కొంచెం దూరం ట్రావెల్ చేస్తే రిడ్జ్ నుంచి ఒక 108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహము ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళడానికి రోప్వే సౌకర్యం కూడా ఉంటుందన్నమాట. ఈ వీడియోలో నేను జాకు టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి, రోప్వే కానీ బై వాక్ కానీ అదేవిధంగా ట్యాక్సీ ద్వారా ఎలా వెళ్ళాలనేది కూడా నేనైతే ఖచ్చితంగా చెప్తాను మీకు. లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఏంటంటే వెస్ట్రీ లాడ్జ్, అదేవిధంగా క్రైస్ట్ చర్చ్, క్యూఫ్రీ, సో అదేవిధంగా హెరిటేజ్ వాక్. సో ఇవన్నీ ప్లేసెస్ అనమాట. సో ఇప్పుడైతే మనము జాకు టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాము. ఫస్ట్గా మనమైతే రోప్వే దగ్గర ఉన్న బేస్మెంట్ కాడికి అయితే రీచ్ అయిపోవాలి. సో మీరు 1 way కానీ 2 way కానీ టికెట్ అయితే తీసుకోవచ్చు. 1 way అయితే 270, 2 ways అయితే 550 అలా ఉంటుంది. సో మీరు
పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ తీసుకొని ఈ విధంగా క్యాఫ్టేరియా ఏరియా వరకు లిఫ్ట్లో అయితే రావచ్చు. సో ఇక్కడ నుండి మీరు రోప్వేలో జర్నీ చేస్తారనమాట. సో ఈ రోప్వే జర్నీ అనేది షిమ్లాలో చాలా అద్భుతమైన ఒక ఛాలెంజింగ్ అండ్ బ్యూటిఫుల్ జర్నీగా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. సో ఈ రోప్వేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ కంప్లీట్ షిమ్లా వ్యూ అయితే చూడొచ్చు. సో ఈ రోప్వే జర్నీ అనేది మీరైతే తప్పకుండా అట్లీస్ట్ వన్ వే అన్న మీరైతే ప్రిఫర్ చేయొచ్చు. సో మీరు మంచు కురుస్తున్నప్పుడు అయితే ఇంకా చాలా బాగా ఈ రోప్వేని ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక పక్క మంచు కురుస్తూ ఉంటుంది, మీరైతే ఈ రోప్వేలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేను వెళ్ళిన సీజన్లో అయితే మంచు అయితే లేదు. సో రైనీ సీజన్. సో క్లైమేట్ అనేది చాలా ప్లీజెంట్గా ఉంది. నేనైతే రోప్వేలో అయితే కింద నుంచి పైన జాకు హనుమాన్ టెంపుల్ వరకు అయితే నేనైతే రోప్వేలో వన్ వేలో వెళ్ళాను. సో రిటర్న్ వచ్చేటప్పుడు నేనైతే వాక్ చేసుకుంటూ వచ్చాను. సో ఆ జర్నీ కూడా మీకు ఎలా ఉంటుందో, ఎలా వాక్ చేసుకుంటూ రావాలనేది చూపిద్దామని. సో మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. సో ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత మీరైతే ఆల్మోస్ట్ జాకు టెంపుల్కి అయితే రీచ్ అయిపోతారు. సో ఇక్కడ వసతి సిమ్లాలో ఉండడానికి ఎలా ఉండాలనుకుంటే చాలా రకాలమైన బడ్జెట్ హాస్టల్స్, రెస్టారెంట్స్, హోమ్ స్టేలు మరియు గెస్ట్ హౌస్లు అందుబాటులో ఉంటాయన్నమాట. సో మీరు ముందుగానే వచ్చేటప్పుడు ఇక్కడికి బుక్ చేసుకొని వచ్చి మీరైతే స్టే చేయొచ్చు. అదేవిధంగా ఫుడ్ అనేది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ ఆహారం పాటు ఉత్తర భారత, దక్షిణ భారత మరియు ఇతర వంటకాలు అయితే ఇక్కడైతే మీకైతే అందుబాటులో ఉంటాయి. మాల్ రోడ్లో మంచి రెస్టారెంట్ మరియు కేఫ్లు చాలా ఉన్నాయి, మీరైతే ట్రై చేయొచ్చు. సో ఇదే జాకు టెంపుల్. సో జాకు హనుమాన్ టెంపుల్ మీరు విజిట్ చేసిన తర్వాత మీరైతే రిటర్న్ అయిపోవచ్చు. సో ఇది వాకింగ్ వే అనమాట. సో మీరు నడుచుకుంటూ వచ్చిన, వెహికల్లో వచ్చిన ఈ విధంగా కింద నుంచి పైకి స్టెప్స్తో పైకి రావాల్సి వస్తుంది. సో మీరు ప్రీప్లాన్డ్గా, నేనైతే వచ్చేటప్పుడు రోప్వేలో వచ్చేసాను, దిగేటప్పుడు బై వాక్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఎక్కేటప్పుడు ఎప్పుడు వాక్వేలో అయితే వెళ్ళొద్దు. సో చాలా కష్టంగా ఉంటుంది. సో ఏదర్ వెహికల్ రోప్వేలో అయితే వెళ్ళండి, రిటర్న్లో వాకింగ్ కానీ సో మీరు నచ్చినట్టు మీరైతే రావచ్చు అనమాట. సో ఇదనమాట కంప్లీట్ వీడియో. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో అదేవిధంగా షిమ్లాలో చూడవలసిన ప్రదేశాలు అన్నీ అయితే చెప్పాను. కాల్కాడ్ నుండి షిమ్లాకు ఎలా రావాలి, సో టాయ్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందనే వీడియో కూడా నేనైతే చేశాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ప్లాన్ చేసుకుంటుంటే కమెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.